నెల్లూరు జిల్లా గుడ్లూరు పోలీస్ స్టేషన్లో పోలీసుల వేధింపులతో ఒక యువకుడు ఆత్మహత్య. గుడ్లూరు మండలం గుండ్లపాలెంకు చెందిన పోకూరు సురేష్ రెడ్డి తెట్టు వ్యవసాయ మార్కెట్ కమిటీ చెక్పోస్ట్ నందు పనిచేస్తూ ఉంటాడు. గుడ్లూరు ఎస్ఐ లక్ష్మణరావు సురేష్ ను గుడ్లూరు ప్రాంతం నుండి రోజు బియ్యం తరలిస్తూ ఉంటారు. వాళ్ళు ఎవరో నీకు తెలుసు, నాకు చెప్పమని వేధించేవారు. అందులో భాగంగా సురేష్ ను కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు పెట్టి బండి తీసుకుని సెల్ ఫోన్ తీసుకుని సురేష్ ను రోజు స్టేషన్ కు పిలిచి బండబూతులు తిట్టి వేధించేవాడు. సురేష్ పెద్ద మనుషుల ద్వారా సంప్రదించినా బండి గాని ఫోన్ గాని ఇవ్వకుండా సురేష్ వస్తేనే ఇస్తానని ఎస్ఐ పెట్టిన ఇబ్బందులకు మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుంటూ ఒక లెటర్ రాయడం జరిగింది. ఆ లెటర్లో మోపాడుకు చెందిన సురేష్ గుడ్లూరు ఎస్ఐ లక్ష్మణరావు పెట్టిన ఇబ్బందులకు మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుంటున్నానని వ్రాశాడు. గ్రామస్తులు బంధువులు స్టేషన్ కు శవాన్ని తీసుకువచ్చి స్టేషన్ లోపల శవాన్ని పెట్టి బండబూతులు తిడుతూ ధర్నాకు దిగారు. ఎస్ఐ పరారీలో ఉన్నాడు. సురేష్ కు 3 సంవత్సరాల పాప, 3 నెలల పాప, 2 ఆడపిల్లలు ఉన్నారు. వారికి న్యాయం చేస్తామని పెద్దలు హామీ ఇచ్చారు. సురేష్ భార్య ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా పై అధికారులకు తెలిపి ఎస్ఐ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ గారు తెలిపారు. ఏముండేదా మనిషి మొట్ట పుట్టిన కొడుకులు కాదు ఉంటుంది పోలీసులు. రక్షణ పట్టుకులంట దేనికి రక్షణ పట్టుకులా? జనాలు కాపాడేదానికి రక్షణ పట్టుకులు కొడుకులా మరిచిపోయిన తర్వాత మాట్లాడి దేనికి? పోలీసు వాళ్ళు అంటాడు అమ్మ మంచి పిల్లకాయలు వాళ్ళు అమ్మలే దేంగ ఏంటో మాట్లా ఇప్పుడు ఆడ బండి వేసినంత మాత్రాన మీరు మొత్తం ఏకమైనా పోలీస్ ప్రజానికి పట్టుకుంటున్నా ప్రజానీకం ఏకమైంది ఇబ్బంది లేదు. మీరు మాట్లాడుతూ ఇంకా మావాడు తెచ్చేవాడు కాదు మీకు మా ప్రజల మీకు వీడితో బాడీ వాడి బాడీ కట్టాలంటే వాడు ఎస్ఐ రావాలా, వీడి బాడీతో వాడి బాడీ కదలాలా. ఎవరికి రా డబ్బులు వాడికి ఉంది, వాడు బాధ్యత డబ్బులు కావాలంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు బాధ్యతరు. వాడికే ఉంది 5-6 కోట్లు ఆస్తి, వాడు బాధ్యత ఇచ్చి పరిష్కారం అయింది సమస్య. కిందకు